కవిత ముందు వాళ్ళ నాన్న అడగమనండి. నాన్న, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు అడగలేకపోయింది ఆమెను? ఎందుకు అడగలేకపోయింది ఆమె? వాళ్ళ నాన్ననే కదా 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, వాళ్ళ అన్ననే కదా సెకండ్ ముఖ్యమంత్రి లాగా అధికారం చెలాయించిండు, వాళ్ళ బావనే కదా, ఈమె కూడా కదా. కాబట్టి వీళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు మరి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని సోయి ఎందుకు లేదు వీళ్ళకు? మా ముఖ్యమంత్రి గెలవగానే ప్రగతి భవన్ బద్దలు కొడతా అని చెప్పి బద్దలు కొట్టేసేసాడు. బద్దలు కొట్టి అది ప్రగతి భవన్ కాదు, ప్రజాభవన్, ప్రజల కోసము దీన్ని వాడతామని చెప్పేసి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని నామకరణం చేసిండు. నిత్యం వేలాది మందికి అక్కడ వెళ్ళి ప్రజా సమస్యలు వింటున్నారు. మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా ఎవరైనా. గతంలో ఇట్లాంటిది ఉండేదా? గతంలో ఇట్లాంటి పరిపాలన ఉండేదా? మొత్తం దొరలపాలన. ఎవరు అసలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఏ సామాన్యుడికైనా కలిసిండా? చెప్పండి. ఏ సామాన్యుడికైనా కలిసిండా? ఒక్కరి సమస్య విన్నాడా? ఆ పోనీ ఆయన కాదు మరి కేటీఆర్ కూడా ఎందుకు మరి చేయలేదు? ప్రజలు కలిసి ప్రజా సమస్యలు ఎందుకు అడగలి? ఎందుకు సంతోషంగా ఉన్నారు పబ్లిక్? అసలు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకుని కానీ ఆ ఇంద్రభవనం అది. వీళ్ళ అవసరాలకు ప్రజాధనాన్ని లూటు చేసి ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని దాగి వసూలు చేసి, రక్తం పిండి వసూలు చేసి ఇలా భవనం కట్టుకున్నారు. భవనం కట్టుకొని ఆయనకు ఒకటి టెన్నిస్ కోర్టు, ఒక జిమ్ము, ఇంకో ఇట్లాంటి సౌకర్యాలు పెట్టుకొని ఫుల్. ఎవరికి అందులోకి ఎంట్రీ లేదు, ఒక్కరికి కూడా ఎంట్రీ లేదు. అంటే ఏమి లేదు, తాతయ్య జాగీరా ఇది, కల్వకుంట్ల వారి తాతయ్య జాగీరా అది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల కోసం నిత్యం పనిచేస్తారు. మీరు చెప్పితేనే చేయాలని కాదు, ఎవరిని మీరు మీ సూచన చేస్తేనేనా ప్రగతి భవన్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చింది? మీరు చెప్తేనేనా ప్రజలకు పరిపాలన అందిస్తున్నది? మీరు చెప్తేనేనా మీవన్నీ చేసేది? సెక్రటరీలో అంత మంత్రులను కలిసేయడానికి అవకాశం ఇచ్చింది? అసలు మీరు ఏమాత్రం ప్రశ్నలు అడగడానికి అనర్హులు. ఎందుకంటే 10 సంవత్సరాలు కూని చేసిర్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు, దోసుక తిన్నారు మీరంతా. నువ్వు ఒక దిక్కు, మీ అన్న ఒక దిక్కు, మీ అయ్య ఒక దిక్కు, మీ బావ ఒక దిక్కు, మీ ఇంకో అన్న ఒక దిక్కు. కాబట్టి ప్రజాభవన్ ఏం చేయాలన్నా, ఎవరి విగ్రహాలు పెట్టాలన్నా, ఏం చేయాలనేది మా ప్రభుత్వానికి బాగా తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు, మా మంత్రిమండలికి బాగా తెలుసు. నీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదని చెప్పి సందర్భంగా ఆమెకు తెలియజేస్తుంది.